పాతబస్తీల బోనాల జాతర మొదలైంది. 11 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవార్లకు శాకంబరి ఉత్సవాలు నిర్వహించారు. బోనాల పండగకు ముందే ఆలయాలన్నీ భక్తులతోని కిటకిట్లాడాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, మీరాలం మండి మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయంలో ప్రతి ఏడు బోనాలకు 3 రోజుల ముందు శాకంబరి ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. అక్కన్న మాదన్న ఆలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉత్సవాలు మొదలయ్యాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో సాయంత్రం 5 గంటల నుంచి ఉత్సవాలు మొదలయ్యాయి. మీరాలం మండి ఆలయంలో పొద్దుగాల 5 గంటల నుంచే శాకంబరి ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయంలో చండీ హోమం, కుంకుమార్చన కూడా నిర్వహించారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా 31 క్వింటాళ్ల కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. ప్రధాన ద్వారం నుంచి అమ్మవారి గర్భాలయం దాకా కూరగాయలతో అలంకరించడానికి 124 మంది రోజంతా పనిచేసిరన్నారు ఆలయ కమిటీ చైర్మన్. బోనాల ఉత్సవాలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినామన్నారు. 31 టన్ కూరగాయలు వచ్చాయి ఇక్కడ. అందులో 120 మంది ఇందులో కూరగాయలు నిమగ్నమై ఉన్నారు. 22 గంటలు పట్టింది మొత్తం అలంకరించడానికి. మొత్తం అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. 7 తారీఖు నుండి ఇక్కడ ఘట్టం మాది ఎదుర్కోలు జరిగింది. అప్పటి నుండి ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఏర్పాట్లన్నీ జరిగినాయి. ఇవాళ శాకాంబరి పూజ జరిగింది. స్వామివారికి 1,00,000 బిల్వాసనం జరుగుతుంది. శుక్రవారం నాడు అమ్మవారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. శనివారం నాడు అమ్మవారికి 1,00,000 పుష్పాలతో అర్చన కార్యక్రమం జరుగుతుంది. హరిబోలి అక్కన్న మాదన్న ఆలయంలో మహాభిషేకం నిర్వహించారు. అటెనక శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఓల్డ్ సిటీలో జరిగిన శాకంబరి ఉత్సవాల్లో హోంమంత్రి నాయిని, ఎంపీ కేకే పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు శాకంబరి పూజలు కార్యక్రమాలు చేశారు. మహంకాళి అమ్మకు బ్రహ్మాండంగా ఇక్కడ అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నమ్మకం, ఈ అమ్మవారికి వచ్చి పూజ చేస్తే వారు అనుకున్నది పూర్తి అవుతుందని చెప్పని చాలా మందికి నమ్మకాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మహంకాళి యాత్ర, అమ్మవారి పూజలు. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు 5 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం సరిపోదంటే 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. కూరగాయల అలంకరణలా అమ్మవారిని చూడడం సంతోషంగా ఉందన్నారు భక్తులు. 30 ఇయర్స్ నుంచి శాకంబరి జరుగుతుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తాం ఈ దేవాలయానికి. చాలా నమ్మకము, మాకు ఏది అనుకుంటే అది అవుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా చాలా అలంకరించిండ్రు, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు చాలా స్పెషల్గా కనపడుతుంది. చాలా బాగా అలంకరించారు. ఇంకా మాటలు రావట్లేదు. అమ్మవారిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అలా ఉంది అమ్మవారు. బోనాల పండక్కి ముందే ఆలయాలన్నీ భక్తులతో కిటకిట్లాడాయి.